కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు అధికారులు. గ్రామ సమీపంలోని ఓ పొలానికి విద్యార్థుల్ని తీసుకెళ్లి వరి నాట్లు వేయించారు. ఉపాధ్యాయులు, మండల విద్యా అధికారి ప్రభాకర్ రావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. నారు పోయడం, నాట్లు వేయడం వంటి అనేక అంశాలను వివరించారు. క్షేత్రస్థాయి బోధనలో భాగంగా విద్యార్థులను ఫీల్డ్ విజిట్ కు తీసుకొచ్చామన్నారు టీచర్లు. విద్యార్థులు రైతుతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు. మీ పేరు? రామారావు. రామారావు. మీరు గతంలో ఉప సర్పంచ్ గా పనిచేశారు కదా ఉద్యారంలో. మీరు చదువుకున్న వారు ఇంత మంచిగా వ్యవసాయం చేస్తున్నారు కదా, ఈ వ్యవసాయంలో ప్రస్తుతానికి మీ పొలంలో మా విద్యార్థులంతా వచ్చి నాటేయడం జరిగింది. ఈ వరి వంగడం పేరేమిటి? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ బియ్యానికి ధర బాగుంటది కదా? అంటే మీ ఇంటి కొరకు వండిస్తున్నారా లేకుంటే అమ్మడానికి కోసం? ఇంటి కొరకు ఇంటి కొరకు వండిస్తున్నారు, మిగిలినవి అమ్మడానికి కొరకు వండిస్తున్నారు. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలలో జై శ్రీరామ్ వేస్తున్నారా? ఇప్పుడు ఈ పొలము దున్నడానికి వీటికి యంత్రాలు వాడతారా, నాగాలు వాడుతున్నారు? యంత్రాలే వాడుతున్నారు. ఈ వరి నారు ఎన్ని రోజులకు నారు అవుతుంది? 2 నెలలది ఒక తారీఖు ఉంటుంది, 15 రోజులు కొట్టి 15 రోజుల నారు ఉంటుంది, 2 నెలల నారు ఉంటుంది. మీరు వడ్లు నానబెట్టిన తర్వాత ఎన్ని రోజులకు నారు అవుతుంది? 15 రోజులు. 15 రోజులు వడ్లు అయితే మొల కష్టానికి 4 రోజులు పడుతుంది. మొల కష్టానికి 4 రోజులు పడుతుంది. ఎన్ని రోజులకి పంట వస్తుంది? 6 నెలలు. 6 నెలలకి పంట వస్తుంది. అట్లా 4 ఎకరాల పొలం దుండేది నేను. నాకు 75 ఏళ్ల వయసు. మీకు 75 ఏళ్ల వయసు. 4 ఎకరాల పొలం మీరే తిందామంటే అన్నం లేక చింత సిగురు, చింత వాళ్ళక పూత తిని చదువుకుందామంటే మాకు అన్నం లేదు. మాకు ఈ సార్థం చెప్తా అనుకోండి 10 ఏళ్ళ జనవంద రోజు అత్తుంటే ఇప్పుడు అత్తలే శాసన అయితే పనితీరు తెలియదు. ఈరోజు మనము ఒద్యారం గ్రామంలోని రామారావు గారి వరి వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. పిల్లలందరికీ కూడా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా వ్యవసాయము, వరి సాగు గురించి ఒక అవగాహన రావడం కోసం ఈ క్షేత్ర పర్యటనకి రావడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళు ఫస్ట్ వరి నారు ఏ విధంగా వేస్తారు, ఎన్ని రోజులకు నారు వస్తుంది, దాన్ని నాటు వేసే విధానం ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత నాటు వేసిన తర్వాత పంట చేతికి రావడానికి ఏ సమయం పడుతుంది, ఒక్కొక్క ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది అనే విషయం విద్యార్థులు